అదే మన సమాజంలో ఉన్నటువంటి పెద్ద రుగ్మత అండి. మా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి ఉన్నటువంటి శరాఘాతం లాంటి ఒక అంశం అది. కిడ్నీలు ఇచ్చినా సరే అతని జీవితం బాగుంటుందని, ఆ తీసుకునే విధానం కూడా చాలా సింపుల్ గానే ఉంటుందని, ఓపెన్ సర్జరీ కాకుండా ఈ మధ్య లాప్రోస్కోపీతో చేస్తున్నాం, రోబోటిక్ సర్జరీతో చేస్తున్నాం, 2-3-4 చుక్కలు అంటే చిన్న రంధ్రాల ద్వారా ఆ కిడ్నీని మెల్లగా సెపరేట్ చేసి తీసుకోగలుగుతున్నాం. ఎటువంటి గాయం బయట కనబడట్లేదు. పాతకాలంలో కిడ్నీ ఆపరేషన్ పెద్దది కనబడేది, బొడ్డు దగ్గర స్టార్ట్ చేస్తే వీపు దాకా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా 3-4 చిన్న రంధ్రాల్లోంచి సర్జరీ అవుతుంది. ఆపరేషన్ చేస్తే 2వ రోజు 3వ రోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. తర్వాత గొప్పగా ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు, 1 వీక్ తర్వాత అన్ని మానేసేసి నార్మల్ పర్సన్ లాగా జీవించాలని చెప్తున్నాం. ఇది డోనర్ చెప్తుంది. అంటే డోనర్ అపాయంలో లేడని, డోనర్ కి రెగ్యులర్ చికిత్స అక్కర్లేదని, ఇయర్లీ ఒకసారి బీపీ చూసుకోవాలి, షుగర్ చూసుకోమని చెప్తున్నాం. అందరిలాగానే వాళ్ళు కూడా. అంతకు తప్పితే ఇతనికి స్పెషల్ గా వచ్చే సమస్యలు లేవు కాబట్టి సైంటిఫిక్ గా కూడా ఎవరికైనా సరే డోనర్ అపాయం కలిగితే ఆ సర్జరీ చేయడానికి ఎథికల్ కమిటీస్ ఒప్పుకో. మా మనసు ఒప్పదు, ప్రభుత్వం ఒప్పదు, సమాజం ఒప్పదు, ఎక్కడ కూడా అసలు దానికి అవకాశం రాదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు ఇంత విరివిగా జరుగుతుందంటే 2 కిడ్నీస్ ఉన్నాయి కాబట్టి, ఒక కిడ్నీ తీసినా సరే డోనర్ బాగుంటున్నాడు, రెసిపెంట్ కూడా బాగుంటున్నాడు కాబట్టి దానికి అవకాశం వచ్చింది.